యెహోవా జీవం విషయంలోనూ వాగ్దానంతో కూడినందున అది అన్ని విషయాల్లో కూడా ప్రయోజనకరమైంది అనేటువంటి పదాన్ని అక్కడ మనం చూస్తున్నాం. అంటే ప్రయోజనకరమైనటువంటి దైవభక్తి. ఈ దైవభక్తి ఒక విషయంలో మాత్రమే కాదు. ఎక్సర్సైజ్ చేసాం. అది దేహానికి మాత్రమే ప్రయోజనం. చక్కగా చదువుకుంటున్నావు. అది ఉద్యోగానికి మాత్రమే ప్రయోజనకరం. కానీ దైవ సంబంధమైనటువంటి భక్తి విషయంలో గనక సాధకం, ప్రాక్టీస్ అనేది గనక చేయగలిగితే, ఇది అన్ని విషయాల యందును కూడా ప్రయోజనకరమై ఉంటుందనే మాట ఇక్కడ తెలియపరిచాడు. కానీ ప్రయోజనకరమైనటువంటి దైవభక్తి ఏదో కనుగొని దానిని చేసినప్పుడే అన్ని విషయాల యందును కూడా మనం ప్రయోజనాన్ని పొందుకుంటాం. నేటి దినాలలో దైవభక్తి అనగానే చాలామంది ఏమనుకుంటున్నారంటే, గంటల తరబడి ప్రార్థన చేయటం దైవభక్తి అని. అలాగే రోజు బైబిల్ చదవటం దైవభక్తి అని. సంవత్సరంలో సుమారు ఉండే 52 ఆదివారాలు ఆరాధనకు అటెండ్ అయితే అది దైవభక్తి అని అనుకుంటున్నారు. కానీ ఈ మూడే ఏంటవి? గంటల తరబడి ప్రార్థన చేస్తూ ఉంటే, రోజు బైబిల్ చదువుకుంటూ ఉంటే, ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా ఆరాధనకెళితే, అదే దైవభక్తి. ఇంకంతకు మించిన దైవభక్తి లేదు అని అనుకుంటున్నారు చాలామంది. దైవభక్తిలో ఈ 3 ఒక భాగం మాత్రమే తప్ప, అవే నిజమైనటువంటి దైవభక్తి కాదు. ప్రయోజనకరమైనటువంటి వాటిని దైవభక్తి వల్ల మనం పొందగలం. అన్ని విషయాలలో కూడా ప్రయోజనాన్ని మనం కలిగుండే భక్తి వల్ల మనం పొందగలం. అన్ని విషయాల్లో ప్రయోజనాన్ని పొందాలంటే ఈ 3 మాత్రమే చేస్తే ప్రయోజనాన్ని పొందలేం. ఇంకా ఇది మాత్రమే కాకుండా ఈ రోజుల్లో మరికొంతమంది దేవుని వాక్యానికి విరుద్ధంగా కూడా కొన్ని కార్యాలు చేస్తూ అది కూడా దైవభక్తే అనుకునేటువంటి వాళ్ళున్నారు. వాళ్ళేంటంటే తెల్ల వస్త్రాలు ధరించుకోవటం ఏమనుకుంటున్నారంటే దైవభక్తి. ఇంకొకటి వస్తువులు ధరించకుండా ఉండటం. వస్తువులు ధరించుకోవటం అంటే కొందరంటారు, నేననుకున్నాను ఇంకా చెవులు పెట్టుకోకూడదని, మెడలో తాడేసుకోకూడదని, ఇంకా నేను ఏ విధమైనటువంటి అలంకరణ చేసుకోకూడదని, తల కూడా దూకోకూడదని అనుకున్నాను. ఇది నా దైవభక్తి అని. అసలు వస్తువులు ధరించొద్దు దైవభక్తి గలవాళ్ళని బైబిల్‌లో లేదు. తెల్ల వస్త్రాలు ధరించటమే అని బైబిల్‌లో కూడా లేదు. అంటే వీరందరూ కూడా కొందరేమో బైబిల్‌లో లేని వాటిని చేస్తూ అదే దైవభక్తి అనుకుంటున్నారు. కొందరేమో బైబిల్‌లో ఉన్నటువంటి మొదటి ఆ 3 చేస్తూ అదే పరిపూర్ణమైన దైవభక్తి అనుకుంటున్నారు. వీళ్ళకి అపోస్తలుడైన పౌలు గారు పెట్టిన పేరేంటంటే, తిమోతికి రాసిన రెండో పత్రిక మనం చదువుకున్నట్లయితే, తిమోతికి రాసిన రెండో పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం చూడండి. పైకి భక్తి గలవారు గాని వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారు ఎవరు? అంటే పైకి భక్తి గలవారుగా కనపడేటువంటి వాళ్ళు. అంటే వీళ్ళ భక్తి పైపైన భక్తే. నిజంగా దాని శక్తిని, హృదయాంతరంగమందు భక్తిని కలిగి ఉన్నటువంటి వాళ్ళు కాదు. వారు ఈ విధమైన భక్తి వల్ల ఏ విషయంలోనూ ప్రయోజనాన్ని పొందలేరు. యేసుక్రీస్తు వారు కూడా చెప్తారు కదా! మత్తయి సువార్తలో 15వ అధ్యాయం మనం చదువుకుంటే 7-9 వచనాలలో, వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను కనపరచుదురు గాని వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. అంటే వీళ్ళు భక్తి గల వాళ్ళు అనుకుంటున్నారు. ఎలా? పెదవులతో దేవుని కనపరుస్తూ, పెదవులతో ప్రార్థన చేస్తూ ఉన్నారు గాని వారి భక్తి వ్యర్థమే. ఈ భక్తి వలన వాళ్ళు ఏ విధమైనటువంటి ప్రయోజనాన్ని పొందేటువంటి అవకాశం లేదు అని ఇక్కడ యేసుక్రీస్తు వారు కూడా తెలియపరిచారు. కాబట్టి ప్రార్థన, వాక్యము, ఆదివారం ఆరాధనే సంపూర్ణమైన భక్తి కాదు. తెల్ల బట్టలు, వస్తువులు మానేయటము అసలు దేవుని వాక్య ప్రకారమైనటువంటి విధానమే కాదు. మరి లేఖనాల ప్రకారంగా ప్రయోజనకరమైనటువంటి దేవుని దృష్టిలో ఆయనకి ఇష్టమైనటువంటి భక్తి 3 రకాలుగా ఉంటది. ఆయనకి ఇష్టమైంది
మన జీవితాలకు ప్రయోజనకరమైనటువంటి భక్తి 3 విధాలుగా ఉంటది. అందులో మొదటిది యాకోబు రాసిన పత్రిక చదువుకున్నట్లయితే 1వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏమనగా, డైరెక్ట్ గా యాకోబు గారు చెప్తున్నాడు భక్తి గురించి. మనుషులు ఎదుట భక్తి వస్త్రాలు మార్చుకుంటేనో వస్తువులు తీసేస్తేనో కనపడుతుందేమో, దేవుని ఎదుట నిజమైనటువంటి భక్తి చెప్తున్నాడు ఇక్కడ. తండ్రిని దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమైనటువంటి భక్తి ఏదనగా, దేవుడు కోరుకునేది, దేవుడు ఉండాలనుకునేటువంటి భక్తి ఏదనగా, చూడండి, దిక్కులేని పిల్లలను విధవరాండ్లను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకునుటయనే. అంటే ఈ వాక్య భాగాల్లో, ఈ యాకోబు పత్రికలో దేవునికి ఇష్టమైనటువంటి పవిత్రమైనటువంటి నిష్కలంకమైనటువంటి భక్తి ఏమిటో ఈ ఒక వచనములు 2 ఉన్నాయి. ఒకటేంటి? దిక్కులేని పిల్లలను విధవరాండ్లను వారి వారి ఇబ్బందులలో వారిని పరామర్శించుటయు ఒకటి. రెండవది ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా చూసుకోవటం. అంటే ఫస్ట్ భక్తి అనేది ప్రార్థన, బైబిల్ చదవటం, ఆరాధనతో మాత్రమే సంపూర్ణం కాదు. కానీ ఈ యాకోబు పత్రికలో మొదటి భాగం ఏంటంటే సహాయం చేయటం. ఎవరికి? దిక్కులేనటువంటి వాళ్ళకి, విధవరాండ్లకి, అనాథలకు వారి వారి ఇబ్బందులలో సహాయం చేయటం. కొందరు ఒక శ్లోకం మాట్లాడతారు, అది కూడా బైబిల్ అంగీకరిస్తుంది. శ్లోకం ఏంటంటే, ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్నా అని. అంటే ప్రార్థన చేయటం తప్పు అని బైబిల్ చెప్పట్లేదు. ప్రార్థించాలి, కానీ సంపూర్ణమైన భక్తి కలిగిన వాళ్ళంగా మన భక్తి మనకి ప్రయోజనకరంగా ప్రతిఫలాన్ని ఇచ్చేదై ఉండాలి. అంటే ప్రార్థనతో పాటు సహాయం కూడా చేసేటువంటి గుణాన్ని, మన సామర్థ్యాన్ని బట్టి ఇతరులకు మేలు చేసేటువంటి గుణాన్ని మనం కలిగినటువంటి వాళ్ళమై ఉండాలి. ఈ సహాయం అనేది కూడా ఎలా చేయాలి, ఎవరికి చేయాలి? దేవునికి ఇష్టమైనటువంటి సహాయం ఏంటంటే, వాక్య భాగంలో లూకాసు వార్తలో యేసుక్రీస్తు వారు చెప్పాడు, దేవునికి ఇష్టమైనటువంటి సహాయం, భక్తిలో సహాయం చేయాలి. ఈ సహాయంలో దేవునికి ఇష్టమైన సహాయం ఏమిటి అంటే, లూకాసు వార్త 14వ అధ్యాయం 12వ వచనం చూడండి. మరియు ఆయన తను పిలిచిన వానితో ఇట్లనెను. చూడండి ఇక్కడ, నువ్వు పగట విందైనను రాత్రి విందైనను చేయునప్పుడు నీ స్నేహితులైనను నీ సహోదరులైనను నీ బంధువులైనను ధనవంతుని పొరుగు వారినైనను పిలవవద్దు. వారు ఒకవేళ నిన్ను మరలా పిలుతురు గనుక నీకు ప్రత్యుపకారం కలుగును. ఈ వాక్య భాగంలో ఏమంటున్నాడంటే, నువ్వు ఏదైనా ఒక విందు చేసేటప్పుడు, ఎవరికైనా ఆతిథ్యం ఇచ్చేటప్పుడు, ఎవరికైనా సహాయం చేసేటప్పుడు ఎవరికి చేయొద్దు అని అంటున్నాడంటే, అంటే ఎవరికి చేస్తే ప్రయోజనకరం అనే విషయాన్ని అక్కడ మాట్లాడుతున్నాడంటే, ఒకటి నీ స్నేహితులకి, రెండవది నీ బంధువులకి, మూడవది ధనవంతులకి. వీళ్ళకి చేయటం కంటే కూడా వాళ్ళకు చేయటం వల్ల నీకు ప్రయోజనం చాలా తక్కువ అంటాడు. ఎందుకని? మళ్ళీ వాళ్ళు నీకు తిరిగి చేస్తారు కాబట్టి. ఇప్పుడు బంధువులు చేయటం, స్నేహితులు చేయటం, ధనవంతులు చేయటం వల్ల అది తప్పని అనట్లేదు, కానీ దానివల్ల ప్రయోజనం నీకు ఉండదు. నువ్వు వాళ్ళకి చేసావు, వాళ్ళకి చేస్తారు. ఉదాహరణకి చాలా మంది హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి ఎవరికి డబ్బులు ఇవ్వరు, పెళ్లిళ్ళలో డబ్బులు ఇస్తారు. ఎందుకని? హాస్పిటల్లో చదివింపులు ఉండవు. నువ్వు హాస్పిటల్కి వెళ్ళావంటే అక్కడ చదివింపులు ఉండవు కాబట్టి పెళ్లిళ్ళలో చదివింపులు ఉంటాయి కాబట్టి. ఎందుకని? పెళ్లికి వెళ్తే నువ్వు ఎంత ఇచ్చావో రాసుకుంటారు, మళ్ళీ నీ పెళ్లికి ఇస్తారు. హాస్పిటల్కి వెళ్తే ఎవరు రాసుకుంటాడు? అసలు ఇవ్వాల్సింది ఎక్కడ? నువ్వు పెళ్లికి వెళ్ళినప్పుడు ఇవ్వటం కంటే కూడా హాస్పిటల్కి ఎవరైనా చూడటానికి వెళ్ళినప్పుడు ప్రధానంగా నువ్వు వాళ్ళకి ఇచ్చేటువంటి మనసు కలిగి ఉండాలి. ఇది పెళ్లికి వెళితే మనం కావాల్సిన డబ్బులు ఇవ్వటం అనేది అందరికి ఇష్టం, ఎంత వచ్చినాయి అని వాళ్ళు, ఎంత చదివించామని మనం. కానీ దేవుని దృష్టిలో ఇష్టమైనటువంటిది ఏంటంటే, నీకు తిరిగి ఇవ్వనటువంటి వాళ్ళకి సహాయం చేయటం అనేది నిజంగా ప్రయోజనకరమైనటువంటిది. అందుకే ఇక్కడ ఏమన్నాడంటే, ఒకవేళ ఒకవేళ వారు నీకు మరలా ఆ సహాయం చేసేస్తే,
కనుక దేవుని వల్ల నీకు ప్రతిఫలం పొందే అవకాశం నీకుండదు కాబట్టి 13లో ఏమన్నాడు? అయితే నీవు విందు చేయనప్పుడు పేదలను, అంగహీనులను, కుంటివాళ్లను పిలువు. అంటే ఇప్పుడు ఇక్కడ నువ్వు ఏదైనా సహాయం చేయాలనుకుంటే పేదలకు, అంగహీనులకు, కుంటివారికి, గుడ్డివారికి సహాయం చెయ్యి. ఎందుకని 14లో నీకు ప్రత్యుపకారం చేయుటకు వారికి ఏమీ లేదు గనక నీవు ధన్యుడవగుదువు. అంటే నీకిచ్చేవాడికి నువ్వు ఇస్తే దానివల్ల నీకు ఆశీర్వాదం రాదు. నీకు ఇవ్వలేనటువంటి వాళ్ళకి, ఇవ్వని వారికి దేవుని పేరట భక్తి గలవాడుగా నువ్విస్తే నువ్వు ధన్యుడవు. దీనికి ప్రత్యుపకారం ఎవరు చేస్తారు? మహోన్నతమైనటువంటి దేవుడు ఒకటి, ఈ లోకమందు దానికి ప్రతిఫలాన్ని, నీతిమంతుల పునరుద్ధానములో కూడా దాని ప్రత్యుపకారాన్ని పొందుతాడంటాడు. ఈ రోజు చేసింది ఈ రోజుతో కాదు. ఈ రోజు నీ భక్తిని బట్టి ప్రయోజనం ఉంటది. రెండవది నీతిమంతుల పునరుద్ధానంలో నువ్వు కూడా దానివల్ల ప్రతిఫలాన్ని పొందుతావు. ఈ యాకోబు పత్రికలో సహాయం చేయటం అనేది దైవభక్తి విషయంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి భాగం. యాకోబు గారు ఏం చెప్పాడు? ఇలాంటి అనాథలకు, పేదవాళ్లకు, దిక్కులేనటువంటి వారికి తిరిగి నీకు ఇవ్వనటువంటి వారికి దేవుని పేరట ఇయ్యి. రెండవది ఏంటి? అదే యాకోబు పత్రికలో ఇహలోక మాలిన్యము నీకు అంటుకోకుండా చూసుకోవాలి. ఇది యాకోబు రాసిన పత్రికలో మనకు కనపడే 2 విషయాలు. నిజమైన భక్తి ఏంటంటే లేనటువంటి వాళ్ళకి సహాయం చేయటం. నిజమైన భక్తి ఏంటంటే ఈ లోక సంబంధమైన మాలిన్యం నీకు అంటుకోకుండా చూసుకోవటం. ఇహలోక సంబంధమైన మాలిన్యం అంటుకోకుండా చూసుకోవటం అంటే అపవిత్రత అనేది మనకు రాకుండా మన పవిత్రతను మనం కాపాడుకోవటం. ఇది అర్థం అవ్వాలంటే కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక వాక్యం చదువుకుంటాం మనం. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చూడండి. కొరింథీ రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. కొరింథీ రాసిన మొదటి పత్రిక 3:16. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించున్నారనియు మీరు ఎరుగరా. ఈ వాక్య భాగంలో ఇప్పుడు ఇహలోక మాలిన్యం మనకు అంటకుండా చూసుకోవటం అంటే మన దేహం ఎవరికి ఆలయం? దేవునికి ఆలయం. ఇప్పుడు ఈ దేవుని ఆలయమైన ఈ దేహానికి మాలిన్యం అనేది అంటకుండా మనం చూసుకోవాలి. అంటే ఈ దేహం మీద, దేవుని ఆలయం మీద పాపము యొక్క మరకలు అంటకుండా చూసుకోవాలి మనం. ఇది దైవభక్తి విషయంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి, దేవునికి ఇష్టమైనటువంటి భక్తి విషయంలో లక్షణం. ఇహలోక మాలిన్యం మనకు అంటకుండా, అనగా దేవుని ఆలయమునకు పాపపు మరకలు అంటకుండా మనం చూసుకోవాలి. అంటే దేవుని ఆలయానికి పాపపు మరకలు అంటకుండా చూసుకోవటం అంటే, పాపపు మరకలు ఏంటి? మరకలు వేరు. మనం చేసే పనిని బట్టి మనకి బురద, మట్టి అవుతా ఉంటది. పాపం యొక్క మరక వేరు. అది మన క్రియలను బట్టి మనకు అంటుకుంటది. ఈ పాపం యొక్క మరకలు ఎలా అంటుకుంటాయంటే, అంటే నిజమైన భక్తి గలవాడు పాపం మరకలు అంటుకోకుండా చూసుకోవాలి. పాపం మరకలు మనకు ఎలా అంటుకుంటాయి అనేది ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే ఎఫెసీ పత్రిక చూడండి. ఎఫెసీ పత్రికలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 5వ అధ్యాయము 4వ వచనం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలను గాని మీరు భూతులైనను, పోకిరి మాటలైనను, సరస్వతులైనను ఉచ్చరింపకూడదు. అంటే ఇప్పుడు ఇక్కడ ఏవి పాపపు మరకలు మనకు అంటించేవి అంటే, ప్రధానంగా మన నోట వచ్చేటువంటి మాటలు. ఇక్కడ చెప్తున్నాడు, నువ్వు ఏం మాట్లాడి ఎలా మాట్లాడాలి? కృతజ్ఞత వచనమే ఉచ్చరింపవలను గాని అంటాడు. కృతజ్ఞత వచనం ఉచ్చరింపవలను అంటే, కృతజ్ఞత వచనం అంటే దూషణ గాని, బూతులు గాని లేకుండా ప్రతి సమయంలో కూడా మనలో, మన నోట్లోంచి ఏం రావాలంటే కృతజ్ఞత వచనములే. అంటే ఎంత బాధ కలిగినా, అది పొరుగువారి విషయంలో అయినా సరే, దేవుని విషయంలో అయినా సరే ఎలా మాట్లాడాలంటే కృతజ్ఞతగానే మాట్లాడాలంట. కృతజ్ఞత మాట్లాడడం అంటే, ఇప్పుడు యోబు గారు ఉన్నాడు, ఆయనకి అంత బాధ వస్తే ఆయన నోట బూతులు వచ్చినాయా? ఆయన నోట అసహ్యకర మాటలు వచ్చినాయా? ఎంత బాధలో ఉన్నా ఆయన నోట ఏమొచ్చిందంటే దేవుని నామానికి మహిమ కలుగును గాక, దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, దేవుని నామానికి మహిమ కలుగును గాక అనేటువంటి
మాట ఆయన మాట్లాడాడు. కనుక మన భక్తి మనకు ప్రయోజనకరమై అన్ని విషయాల్లో మన కుటుంబంలో ఏ విషయాల్లో అయితే మనం ప్రయోజనం మేలు పొందాలనుకుంటున్నామో దేహమందు ఆరోగ్యమే గాని, పిల్లల చదువు ఎందే గాని, అది ప్రయోజనకరంగా ఉండాలి అంటే యాకోబు పత్రికలో చెప్పినట్లుగా ఒకటి అందరికీ సహాయం చేసే గుణాన్ని కలిగి ఉండాలి. రెండవది ఇహలోక మాలిన్యం మనకు అంటకుండా మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. లేకపోతే ఏమవుతదంటే నువ్వు గంటల తరబడి ప్రార్థన చేసి మనసు కలిగి ఉన్నా, బైబిల్ చదువుతూ ఉన్నా, ప్రతి ఆదివారం ఆరాధనకెళ్తా ఉన్నా, యాకోబు 1:27 చూడండి ఏముందో. యాకోబు రాసిన పత్రిక 1 అధ్యాయం 26 వచనంలో ఏం రాయబడింది? ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయం మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకుని ఎడల వాడి భక్తి వ్యర్థమే. అర్థమైంది కదా? ఏ భక్తి వ్యర్థం? ఎవడైనా నోటికి కళ్ళెం పెట్టుకోకుండా నేను భక్తి గలవాడిని, నేను బాగా ప్రార్థన చేస్తాను, బాగా బైబిల్ చదువుతాను, ప్రతి ఆదివారం ప్రార్థనకి వెళ్తానని చెప్పుకుంటే వాడి భక్తి వ్యర్థమే. కనుక వస్త్రాలు మార్చుకొని వస్తువులు తీసేసిన ఆ వ్యక్తి వ్యర్థమే. అసలు దేవునికి ఇష్టమైన భక్తి ఏంటంటే ఒకడు ఈ లోక మాలిన్యం తనకు అంటకుండా తనను తను కాపాడుకోవటం. అందులో ప్రధానమైనదిగా మనిషి తన నోటికి కళ్ళెం పెట్టుకుని ఉండాలి. లేనట్లయితే వాడి భక్తి ఏమవుతుంది? వ్యర్థమే. ఇది యాకోబు పత్రికలో దేవుని దృష్టిలో ఆయనకి ఇష్టమైనటువంటి భక్తిలో ఉన్నటువంటి లక్షణాలు. ఇప్పుడు అందులో రెండవది యాకోబు రాసిన పత్రికలో మనం 2 విషయాలు నేర్చుకున్నాం. ఇప్పుడు తిమోతి రాసిన పత్రికలో ఒక 2 విషయాలు నేర్చుకుంటాం మనం. తిమోతికి రాసిన పత్రికలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం. ఇక్కడ ఒక లక్షణం మనకు కనపడదు. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉంది. రెండవది దేవునికి ఇష్టమైనటువంటి మనకి లాభకరమైనటువంటి దైవభక్తి ఇక్కడ ఒకటి ఉంది. ఏ భక్తి అది? సంతుష్టి సహితమైన దైవభక్తి అంటాడు ఇక్కడ. ఇది దేవునికి చాలా ఇష్టం అంట. సంతుష్టి సహితమైన దైవభక్తి అంటే మన మాటలు చెప్పాలంటే సంతృప్తి కలిగి జీవించేటువంటి భక్తి. అంటే ఇంకా మీకు అర్థమయ్యేట్టు మనం మాట్లాడుకోవాలంటే ఉన్నదాని యందు సంతృప్తి కలిగి భక్తిగా ఉండటమే దేవుని దృష్టిలో ఇష్టమైన భక్తి. ఉన్నదాని యందు మనం ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిని బట్టి ఏం చేయాలి? దేవునిని ఘనపరచాలి. అత్యాశ కలిగి ఉండటం దైవభక్తిని పాడు చేస్తుంది. అసూయ పడటం దైవభక్తిని పాడు చేస్తుంది. మనకు దేవుడు ఇచ్చిన సామర్థ్యం ఏంటో ఇచ్చిన ఆ సామర్థ్యాన్ని బట్టే సంతృప్తి కలిగినటువంటి వాళ్ళంగానే మనం జీవించే వాళ్ళమై ఉండాలి. ధనవంతుడు లాజరు విషయంలో మీరు చూడండి. లాజరు ఎప్పుడైనా ధనవంతుడిగా ఉండటానికి వక్రమైన మార్గాలు ధనవంతుడిలాగా అయిపోవటానికి దేవునికి హేయమైనటువంటి ప్రయత్నాలు చేసినట్టుగా మనకు కనపడదు. రొట్టె ముక్కలు తింటూ బ్రతుకుతూ ఉన్నా అలాగే జీవనాన్ని గడిపాడు తప్ప అది దేవుని చిత్తమేమో అనుకున్నాడు తప్ప దేవుని నిందించలేదు. తాను ఈ స్థితిలో ఉన్నాడని ఎప్పుడు కూడా బాధపడలేదు. అలాగే ఏమంటాడంటే నిజమైన భక్తి ఏంటంటే లేదు అనేటువంటి చింత నీలో ఎప్పుడు ఉండకూడదు. నీకున్న దాని అందే దేవుణ్ణి కనపరచు. అప్పుడు దేవుడు లేనిది నీకు ఇస్తాడు. కానీ మనిషి స్వభావం ఏంటంటే మనకున్నవన్నీ గురించి పట్టించుకోం. లేని ఆ ఒక్క దాని గురించి దేవుడు ఇన్ని సంవత్సరాలు ఇవ్వలేదు, ఇన్ని సంవత్సరాలు ఇవ్వలేదు అంటూ ఉంటాం. కానీ దేవుని దృష్టిలో ఆయనకి ఇష్టమైన భక్తి ఏంటంటే ఉన్న దానిని సంతృప్తి కలిగి ఉండటమే గొప్ప దైవభక్తి. అది గొప్ప లాభ సాధనంగా కూడా మనకు ఉపయోగపడుతుంది. అప్పుడు మనం దైవ సంబంధమైన భక్తి విషయంలో ఎలా ఉండాలి అంటే ఫిలిప్పీలు రాసిన పత్రిక చదువుకున్నట్లయితే ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం చూడండి. అపోస్తలుడైన పౌలు గారు చెప్తాడు, దేనిని గూర్చి చింతపడకూడదు గాని. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు? దేనిని గూర్చి అంటే దాని అర్థం నీవు ఏది కలిగి లేకపోయినా, ఏ సమస్యలో ఉన్నా, ఏ బాధలో ఉన్నా ఏం చేయకూడదంట? దానిని గూర్చి నీవు చింతపడవద్దంటాడు ఇక్కడ. దేనిని గూర్చి చింతపడకూడదు గాని. దేవుడికి బిడ్డలను ఇవ్వలేదా? అసలు నీకు దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు, ఆ విషయం మర్చిపోతున్నారు. దేవుడు నీకు మంచి ఉద్యోగం ఇవ్వలేదా? దేవుడు పనిచేసేటువంటి శక్తిని ఇచ్చాడు, అది మర్చిపోతున్నాం మనం. దేవుడు మనకు గొప్ప బంగారం ఇవ్వలేదు అనుకుంటున్నాం. అసలు అంతకంటే శ్రేష్టమైనటువంటి కుటుంబాన్ని దేవుడు మనకిచ్చాడు, అది మనం మర్చిపోతున్నాం. కనుక నీకు ఏదైనా ఒకవేళ చింత బాధ ఉంటే దాని విషయం ఏమంటున్నాడంటే
నువ్వు దేని గురించి చింతపడకూడదు గాని దాని విషయంలో ఏమంటున్నాడు? ప్రతి విషయంలో కూడా ఏం చేయాలి? ప్రార్థన విజ్ఞాపన ద్వారా దేవునికి మీరు కృతజ్ఞతాపూర్వకంగా ఎలా చేయాలంటే కృతజ్ఞతాపూర్వకంగా అంటే లేని దాని గురించి కృతజ్ఞత అలా చెప్తాం మనం. ఉన్న దాని గురించి చెప్తాము. లేని దాని గురించి కృతజ్ఞత చెప్పటం అంటే హబక్కు గ్రంథంలో మనం చదువుతాం చాలా సార్లు 3వ అధ్యాయంలో. అక్కడ ఒక ఆయన లేని దాని గురించి కృతజ్ఞత చెప్తాడు. హబక్కు గ్రంథంకెళ్తే చివరి అధ్యాయంలో ఆయన తనకు లేనటువంటి దాని గురించి కృతజ్ఞత చెప్పిన సందర్భాన్ని మనం చదువుకుంటాం. చివరి అధ్యాయం యొక్క భాగంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 3వ అధ్యాయంలో ఇక్కడ చూడండి 17వ వచనం. అంజూరపు చెట్లు పోయకుండాను, ద్రాక్ష చెట్లు ఫలింపకుండాను, ఒలివ చెట్లు కాపు లేకుండాను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెల దొడ్డులో లేకపోయినను, తాళ్ళలో పశువులు లేకపోయినను, నేను యెహోవా నన్ను దుఃఖిస్తున్నాను అన్నాడా? ఏమంటాడు ఇక్కడ? ఆనందం. అంటే ఇక్కడ ఏం లేదు, ఈయనకి చింత లేదు. ఎందుకు చింత లేదు? ఉన్న దాంట్లోనే సంతృప్తి కలిగి ఉన్నాడు. ఇది దేవునికి ఇష్టమైనటువంటి భక్తి. ఉన్నదాని సంతృప్తి కలిగి నీకు ఏదైతే చింత ఉందో దాని గురించి ప్రార్థన ద్వారా దేవునికి విజ్ఞాపన చేస్తూ ఆ చింతను బట్టి కూడా ప్రార్థనలో ఏం చెప్పాలంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియపరిచేటువంటి వారమై మనం ఉండాలి. నిజంగా మనం మాట్లాడుకోవాలి అంటే మన కుటుంబాలు ఎంత నిజం మనకి ఈ రోజులను బట్టి చూస్తే ₹1,00,000 జీతం వచ్చే ఉద్యోగం మనకుంటే ఈ ఇంట్లోనే ఉంటే నెల నెల ప్రార్థన జరుగుతుంది ఇక్కడ? జరుగుతుందా? లేదు. విస్తారమైనటువంటి ఒక 10 పశువులు, ఒక 10 వేరం ఒక 10 గేదెలు ఉంటాయి, ప్రార్థన జరుగుతుంది ఇక్కడ? అలా కాదు. పరిపూర్ణంగా అంటే ఎక్కువ లాభం వచ్చే పనులుంటే ప్రార్థన మన ఇంట్లో జరుగుతుందా? అంటే ఏంటి? కొన్ని మనకు లేకపోవటాన్ని బట్టి మరింతగా దేవునికి దగ్గరగా మనం ఉంటున్నాం. ఈ అల్పకాలమైన లోకము కంటే పరలోకములో మేలు పొందే ధన్యత మనకుంది. అందుకని ఆయన తెలియపరుస్తున్నాడు. ఏమంటున్నాడంటే మీ విన్నపాలు దేవునికి తెలియపరచండి. ఎందుకని? ఆయనకే చెప్పాలి. మీరు ఒకటి చింతపడకూడదు. రెండవది మీకు లేని స్థితిలో కూడా మీరు సంతృప్తి కలిగి ఉండండి. మూడవది దేవునికి కృతజ్ఞతాపూర్వకంగా విన్నపాలు తెలియపరచండి. అప్పుడు ఏం జరుగుతుంది? చూడండి 7వ వచనంలో ఏం జరుగుతుంది? ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. అందరూ చదువుకున్నాం కదా. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన, అప్పుడంటే ఎప్పుడు? ఇంకా పైన, ఇంకా పైన చింతపడనప్పుడు. ఇప్పుడు దేని గురించి ఎప్పుడైతే నువ్వు చింతపడకుండా దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉన్నదాన్ని సంతృప్తి కలిగి ఉంటావో అప్పుడు దేవుడు సమస్త జ్ఞానమునకు మించిన తన సమాధానాన్ని ఇస్తాడు. అప్పుడు ఎప్పుడంటే సంతృష్టి సహితమైనటువంటి భక్తి మనలో కనపడాలి. భోగములు, ఐహిక విచారాలు మనలో వాక్యాన్ని ఎదగనివ్వవు. మన భక్తి యందు దాని ఫలితాన్ని మనం పొందలేం. నిజంగా ఇలా మన చింత యావత్తు ఆయన మీద వేసి ఉన్నదాన్ని సంతృప్తి కలిగి భక్తిగా ఉంటూ నేర్చుకుంటే, యేసుక్రీస్తు ఒక అద్భుతమైన మాట చెప్పాడండి. మత్తయి సువార్త మనం చదువుకుంటే 6:34 వచనం చూడండి. మత్తయి సువార్త 6:34 వచనంలో రేపటిని గూర్చి చింతపడపడి రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. చూడండి ఇక్కడ వాక్య భాగంలో. అంటే ఈ వచనం యొక్క అర్థం ఏంటి? నీవు ఉన్నదాన్ని సంతృప్తి కలిగి ఉండి దేవుని కృతజ్ఞతాస్తులు తెలియపరుస్తూ ఉంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే రేపటి గురించి నువ్వు చింతించడం కాదు, రేపటి దినము దాని సంగతుల గురించి అదే చింతిస్తుందంట. అంటే మీకు అర్థం అవ్వాలి అంటే కరువు కాలంలో ఏలియా గారికి కాకుల ఆహారం పెట్టినాయి. ఇప్పుడు ఆహారం కావాల్సింది ఏలియాకు. ఆయన ప్రశాంతంగా మాంసం తిని నదిలో నీళ్లు తాగి పడుకునేవాడు. ఇప్పుడు ఆయనకు ఆహారం తీసుకురావాల్సింది ఎవరు? అంటే ఇప్పుడు తెల్లారి ఎక్కడ మాంసం తీసుకురావాలని ఆలోచించేది ఎవరు? కాకులు. అంటే అర్థం అవడం చెప్పాను. అలాగే రేపు నీకేం అవసరం అనే దాని గురించి నువ్వు చింతపడకు, ఉన్నదానే సంతృప్తి కలిగి ఉండు. ఆ భక్తి అనేది మొదట మనలో కలిగి ఉంటే రేపు మనకి ఏది ఎలా సమకూర్చాలో ఆ రోజే చింతిస్తా ఉంటదంట. ఇది ఎంత గొప్ప అద్భుతం!
ఆ రోజే చింతించి కావలసిన వాటిని సమకూర్చబడటానికి దేవుని సహాయాన్ని కోరుతది. అప్పుడు దేవుడు కూడా నిజమైనటువంటి సమయోచితమైన సహాయాన్ని, సమాధానాన్ని కూడా కలగచేస్తాడు. ఇది రెండవది. 1 యాకోబు పత్రిక, 2 తీతుకు రాసిన పత్రిక. ఇప్పుడు మూడవదేంటంటే, దేవునికి దృష్టిలో ఇష్టమైనటువంటి, మనకి ప్రయోజనకరమైన భక్తి మూడవదేమిటి అనగా, చూడండి యోబు ర యోబు గ్రంథము 4 అధ్యాయము 6 వచనం. యోబు గ్రంథం 4 అధ్యాయం 6 వచనం. 4, 6. నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా? నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? నీ యథార్థ ఇప్పుడు ప్రవర్తన మూడవదేంటంటే, మన భక్తి ఎప్పటికప్పుడు మనకేం పుట్టించాలి? ధైర్యాన్ని పుట్టించాలంట. భక్తే ధైర్యాన్ని పుట్టించాలి. నేను దేవునికి ఇష్టమైన భక్తి గలవాడుగా ఉన్నాను. దేవునికి ఇష్టమైన భక్తి గలవాడుగా నేను ఉన్నాను అని ఎప్పుడైతే మన మనసులో, ఇప్పుడు మనం 3 విషయాలు నేర్చుకున్నాం. ప్రార్థన చేయటమే భక్తి కాదు, బైబిల్ చదవటమే భక్తి కాదు, ఆరాధనకి వెళ్ళటమే భక్తి కాదు. 1 ఎదుటి వ్యక్తికి సహాయం చేయటం భక్తి, ఇహలోకమాన్ని అంటుకుంచుకోకుండా ఉండటం భక్తి. రెండవది ఉన్నదాని సంతృప్తి కలిగి ఉండటం భక్తి. ఇప్పుడు మూడవది ఏంటంటే, ఈ 3 ఎప్పుడైతే మనం చేస్తామో, మనం కలిగి ఉన్న భక్తే మనకు ధైర్యాన్ని పుట్టిస్తది. ఏంటో తెలుసా? రేపటి గురించి నేను ఆలోచించాల్సిన అవసరం లేదు. రేపు ఏది అవసరమో దేవుడు దానిని అద్భుతంగా, ఆశ్చర్యకరంగా సమకూరుస్తాడనే ధైర్యం మనకొస్తది. ఈ ధైర్యం కలిగి ఉండటమే దేవుని దృష్టికి నిజమైనటువంటి భక్తి. దేనికి భయపడక, దేనికి చింతించక, దేవుని వాక్యాన్ని బట్టి ధైర్యము కలిగిన భక్తిని కలిగి ఉంటాం. ఇక్కడ యోబు గారు తన స్నేహితుడు అన్నాడు, నీ భక్తి నిజమైనదైతే ఆ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టిస్తుంది. నిజంగా యోబు గారికి ఆ మాట తన స్నేహితుడు అన్నప్పుడు యోబు గారు ధైర్యంగానే ఉన్నాడా? భయపడ్డాడా? ఈ మాట అన్న తర్వాత 23వ వచనంలో యోబు గారు ఒక మాట మాట్లాడతాడు. 10వ వచనం, 23వ అధ్యాయం 10వ వచనంలో. యోబు గ్రంథం 23:10లో ఆయన మాట్లాడిన మాట ఏంటి? సింహగర్జన నేను నడుచు మార్గం నేను ఆయనకు నడుచు తెలియను. మార్గం ఆయనకు తెలియను. ఆయనను ఆయనను శోధించిన తర్వాత నేను సువర్ణం వలె వలె మారతాను. చూసారా? అసలు ఏమాత్రం భయం లేదండి. బిడ్డలు చనిపోయినా, ఆస్తిని కోల్పోయినా, బూడిదలో కూర్చున్నా, ఈయనకి ధైర్యం ఏంటంటే, నేను ఎన్ని శోధింపబడినా సరే మరలా నేను ఎప్పటికైనా ఎలా మారతాను? సువర్ణమ్మ వలె నేను మార్చబడతాను అనేటువంటి గొప్ప ధైర్యం. ఇది దేవునికి ఇష్టమైనటువంటి భక్తి. ఇష్టమైన భక్తి గలవాడుగా ఆయన ఎంచబడటానికి ఆయనకున్నటువంటి ఈ ధైర్యమే. ఆ పరిస్థితుల్లో కూడా ధైర్యాన్ని విడిచిపెట్టలేదు. మరి నేటి దినాల్లో ప్రతి దానికి మనం భయపడుతున్నామంటే, మన భక్తి నిజమైంది కాదు. మన భక్తి నిజమైందైతే భయం ఉండదు, దేవుడు చూసుకుంటాడు. మన భక్తి నిజమైతే చింత ఉండదు, దేవుడు ఇస్తాడు. మన భక్తి నిజమైనదైతే మనం పరిశుద్ధంగా ఉంటాము. ఈ భక్తిని ఎవరైతే కలిగి ఉంటారో, వారి భక్తి అన్ని విషయాలందు కూడా ఎలా ఉంటదంటే ప్రయోజనకరమైనదిగా ఉంటది. ఉదాహరణకి ధైర్యం గురించి మాట్లాడాలి అంటే, దానియేలు గ్రంథంలో 6వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుని మనం ముగించుకుందాం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 23వ వచనం. 6:23. రాజు ఇందును గూర్చి అతి సంతోషభరితుడై దానియేలును గుహలో నుండి పైకి తీసుకురండని ఆజ్ఞేయగా బంట్రోతులను దానియేలును బయటకు తీసిరి. ఇప్పుడు చూడండి, అతడు తన దేవుని యందు భక్తి గల వాడైనందున అతనికి ఏ హాని అంటే, చూడు ఇక్కడ దానియేలు ప్రమాదకరమైన క్రూర మృగాల దగ్గర పడిపోయినప్పటికీ కూడా అతనికి ఏ హాని కలగలేదంటే, అతను ఏం కలిగిన వాడై ఉన్నాడు? దేవుని యందు భక్తి గలవాడైనందున. ఆ భక్తితో అతనిలో ఏముంది? ధైర్యం. సింహాల బోన్లో పడిన నాకు ఏ హాని కలగదని ధైర్యం. కనుక ప్రస్తుత సమాజ పరిస్థితులను బట్టి ఎన్నో సమస్యల్లో పడుతూ ఉంటాం, ఎన్నో నిందలు భరిస్తూ ఉంటాం, ఎన్నో కష్టాలు ఎదురవుతూ ఉంటాయి. కానీ ఎన్ని రకాలుగా మనం జీవిత పరిస్థితులు మారిపోతూ ఉన్నా, భక్తి అనే దాంట్లో నీ భక్తి నిజమైనదైతే ప్రతి పరిస్థితుల్లో ఎలా ఉంటాం మనం? ధైర్యంగా ఉంటాము. ఇవి
దేవుని దృష్టిలో ప్రయోజనకరమైనటువంటి, ఇష్టమైనటువంటి, మనకు మేలుకరమైనటువంటి భక్తి యొక్క లక్షణాలు. ఈ భక్తిని కలిగి ఉంటే, ఈ 3 విషయాలందు మనం గనక సాధన చేయగలిగితే, బైబిల్ చెప్పినట్లుగా అన్ని విషయాల్లో కూడా ఈ భక్తి ఏమవుతది? ప్రయోజనకరముగా ఉంటుంది. కనుక ప్రయోజనకరమైనటువంటి, దేవుని దృష్టికి ఇష్టమైనటువంటి, మేలుకరమైనటువంటి భక్తి ఏంటి అనే దాన్ని మనం నేర్చుకున్నాం. కాన్ఫరెన్స్ కాల్‌లో ఉన్నటువంటి వాళ్ళు చెప్పండి. ప్రయోజనకరమైనటువంటి, దేవునికి ఇష్టమైనటువంటి భక్తి యొక్క లక్షణాలలో ప్రార్థన చేయటం, బైబిల్ చదవటం, ఆరాధనకెళ్ళటం మాత్రమే కాకుండా, మనం చదువుకున్న వాక్య భాగాన్ని బట్టి యాకోబు పత్రికలో దేవునికి ఇష్టమైన భక్తుల్లో మొదటి లక్షణం ఏంటి? సువర్ణ దిక్కులేని చెప్పండి. పిల్లలను విధవరాండ్రను పరామర్శించుట. Very good. తనకు చాలా సంతోషం. చక్కగా చెప్పారు. విజయ్ గారు అలాగే మరొకరు తెలియపరిచారు. కనుక యాకోబు పత్రిక చెప్పినట్లుగా దేవుని దృష్టికి ఇష్టమైనటువంటి భక్తి ఏంటంటే, ఇబ్బందులు ఉన్నటువంటి వారికి సహకరించటం. 2 ఇహలోక మాలిన్యం, నీ దేహానికి పాపం మరక అంటకుండా నీ నోటిని కూడా అదుపులో పెట్టుకోవటం అనేది నిజమైన భక్తి. ఇంకా రెండవది సువర్ణ వాళ్ళు చెప్పండి. మనం తిమోతి పత్రికలో చెప్పుకున్నటువంటి భక్తి దేవునికి ఇష్టమైన యొక్క లక్షణం ఏంటి? ఉన్న దానిలో సంతృప్తి కలిగి ఉండాలి. చాలా సంతోషం. ఉన్న దాని యందు సంతృప్తి కలిగి ఉండటమే నిజమైన భక్తి యొక్క లక్షణం. అది మన చింతను తీర్చివేస్తుంది. మన ప్రతి అవసరమును దేవుని వలన తీర్చే విషయం మన ముందుకు నడిపిస్తుంది. ఇంకా రత్నం గారు చెప్పాలంటే చివరిగా, మనం నేర్చుకున్నటువంటి లేఖన భాగాలను బట్టి యోబు దగ్గర మనం నేర్చుకునే భక్తి లక్షణం ఏంటి? నేను చెప్పలేనయ్యా. సరే, ఎవరైనా చెప్పండి. భక్తి ధైర్యం మనకున్న భక్తి ఎలాంటి స్థితులు వచ్చినా మనకు ధైర్యాన్ని పుట్టించాలి. ఇది భక్తిలో దేవునికి ఇష్టమైనటువంటి లక్షణం. ఇవి మాత్రం సాధన చేయట్లేదు గాని, మిగతావి గంటల తరబడి ప్రార్థన చేస్తున్నాను, గంటల తరబడి బైబిల్ చదువుతున్నాను, క్రమం తప్పకుండా ఆరాధనకి వెళుతున్నాను. ఓకే, ఇవి దేవుని యందు భక్తిని మనం పెంపొందించుకోవడానికి వెళ్ళేటువంటి క్రియలు. కానీ దేవుడు కోరుకునే ఇష్టమైన భక్తిలో ఈ 3 కూడా ప్రధానమైనవి. వీటిని ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో, ఇది ప్రయోజనకరమైన కార్యాలు మన జీవితంలో చేస్తాయి. దేవుని దృష్టికి ఇష్టమైనటువంటి కార్యాలు మనం చేసిన వాళ్ళం అవుతాం. ప్రతి విషయంలో కూడా మేలుని, ఆశీర్వాదాన్ని మనమైతే చూడగలుగుతాం. అలాంటి మేలును, ఆశీర్వాదాన్ని చూసే విధానంలో ఈరోజు భక్తితో ఏర్పాటు చేసినటువంటి ఈ కూడికను బట్టి ఈ కుటుంబం కూడా దాని ప్రయోజనాన్ని వారి విషయాల యందు, అలాగే ఏకీభవించినటువంటి విశ్వాసాన్ని బట్టి మనందరి విషయాల యందు దేవుడు కలుగు చేయనట్లుగా అయితే ప్రార్థన చేద్దాం. దేవుడు ఈ మాటలు మనందరి హృదయాల్లో ఫలింపు చేయనుగాక. ఆసక్తిగా ఉన్నటువంటి మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామమున హృదయపూర్వక వందనాలను తెలియజేస్తున్నాను.